Hello, hi, my dear friends. Welcome to my channel HSR Bioinfo. Today we are going to discuss one more important concept, that is important questions of BSc Microbiology, especially MBT C2, Drug Design, Discovery and Intellectual Property Rights, especially 5th semester సంబంధించినటువంటి క్వశ్చన్స్కు అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినవి కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 24 క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది మొత్తం 5 యూనిట్స్ నుండి. దాంట్లో నుంచి మీరు చదువుకొని వెళ్తే 70 to 100% స్కోర్ అయితే రావడం గ్యారంటీగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. ఇదే నెంబర్కి మనం టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ as HSR Bioinfo itself, అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ మనకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ, న్యూ అప్డేట్స్ కానీ, ఏవైనా అవైలబుల్ ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర ఏదైనా PDF ఫార్మాట్స్లో ఏదైనా మెటీరియల్ ఉంటే నాకు సెండ్ చేయండి. మీ పేరు అక్నాలెడ్జ్ చేస్తూ నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా అది మీ జూనియర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ పంపించండి. డెఫినెట్గా మీరు ఏ విధంగా అయితే బెనిఫిట్ పొందుతున్నారో అదేవిధంగా మన ఛానల్ నుండి చాలామంది స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ పొందాలనేసి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇక్కడ యాక్చువల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. 40 యూనిట్లో నుంచి లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నటువంటి లాంగ్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. దీంట్లో నుంచే మన లక్ బాగుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉంది. సో ద పాయింట్ అంటే, అట్లీస్ట్ మనకు 2 to 3 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మ్యాక్సిమం లాంగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి సిలబస్, నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి, మీకు మంచి స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్, రైట్ డీటెయిల్స్ అబౌట్ ద ఈక్వల్ యాజ్ అ సోర్స్ ఆఫ్ రికాంబినెంట్ థెరపెటిక్ ప్రోటీన్స్ అన్నాడు. రికాంబినెంట్ థెరపెటిక్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఈక్వల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ వాట్ ఆర్ మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ డిసీజ్ అండ్ డ్రగ్ యాక్షన్ విత్ ఎగ్జాంపుల్ అన్నాడు. మాలిక్యులర్ మెకానిజం ఉంటుంది డిసీజెస్, అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన డ్రగ్స్ దాన్ని ఏ విధంగా యాక్ట్ చేస్తాయనే దాని గురించి రాయాలి. మనకు మీ బుక్లో ఏవైతే ఇచ్చుంటారో యాక్చువల్గా ఎగ్జాంపుల్స్, వాటిని బేస్ చేసుకునేసి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కానీ చూస్తే, రైట్ అబౌట్ ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ లైక్ ఆల్కలాయిడ్స్ అన్నాడు. సో ఆల్కలాయిడ్స్ మార్ఫైన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అన్నాడు. ఇక్కడ ఆల్కలాయిడ్స్, మార్ఫైన్స్ ఏ విధంగా ప్లాంట్స్ ఉండే మనం ఆబ్టైన్ చేస్తాం, ఎస్పెషల్గా వాటి యొక్క ఇంపార్టెన్స్, ఎస్పెషల్గా ఏదంటే డిసీజ్ ట్రీట్మెంట్లో ఏ విధంగా ఉంది అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ది ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ లైక్ యాంటీబయాటిక్స్ అబ్టైన్ ఫ్రమ్ ద మైక్రోబ్స్ అన్నాడు. ఇంతకుముందు యాక్చువల్గా ప్లాంట్స్ నుండి చూసాము, ఇప్పుడు మైక్రోబ్స్ నుండి యాక్చువల్గా యాంటీబయాటిక్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాము, ఓకే, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాస్తూ సరిపోతుంది. నెక్స్ట్ కానీ చూడండి, రైట్ అబౌట్ మైక్రోబియల్ అండ్ ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్స్ అన్నాడు. యాక్చువల్గా ప్లాంట్స్ నుండి కొన్ని డ్రగ్స్ వస్తాయి, తర్వాత మైక్రోబ్స్ నుండి కొన్ని డ్రగ్స్ అనేటివి మనం అబ్టైన్ చేస్తూ ఉన్నాం ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మెనీ డిసీజెస్. కాబట్టి ఏంటి ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ ఏంటి, తర్వాత మైక్రో బేస్డ్ డ్రగ్స్ ఏంటి అనేది రాసి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ యూనిట్లో కనుక చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి వాట్ ఆర్ గుడ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అన్నాడు. యాక్చువల్గా ఒక డ్రగ్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా మన డ్రగ్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే కెపాసిటీ ఉంటుందనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ కనుక చూడండి, రైట్ అబౌట్ రేషనల్ డ్రగ్ డిజైన్ అండ్ కాంపిటేటివ్ అప్రోచెస్ టు డ్రగ్ డిస్కవరీ అన్నాడు. ఒక కొత్త డ్రగ్ని డిస్కవర్ చేయాలి అంటే మనకు రేషనల్ డ్రగ్ డిజైన్ అండ్ కాంబినేటోరియల్ డ్రగ్ డిజైన్ రెండు ఉన్నాయి, వీటి గురించి రాయమనేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ అని చూస్తే, రైట్ డీటెయిల్స్ అబౌట్ ప్రోటియోమిక్స్ అపాన్ డ్రగ్ డిస్కవరీ. యాక్చువల్గా ప్రోటియోమిక్స్ ఏ విధంగా డ్రగ్ డిస్కవరీలో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, రైట్ డీటెయిల్స్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ జీనోమిక్స్ అపాన్ డ్రగ్ డిస్కవరీ అన్నాడు. ఇంతకుముందు ప్రోటియోమిక్స్ అన్నాము, ఇప్పుడు మనకు జీనోమిక్స్ అంటున్నాం. డ్రగ్ డిస్కవరీలో ఈ జీనోమిక్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేసి రాయాలి. నెక్స్ట్ కన్నా చూడండి, రైట్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ రికాంబినెంట్ ప్రోటీన్స్ ఇన్ ఈస్ట్ యానిమల్ సెల్ కల్చర్ సిస్టమ్స్ అన్నాడు. యాక్చువల్ రికాంబినెంట్ ప్రోటీన్స్ యాక్చువల్గా మనం జీన్స్ని రీకాంబినెంట్ డిఎన్ఏను యాక్చువల్గా లోపలికి పంపిస్తాము, ఈస్ట్ సెల్లో కానీ ఎనిమల్ సెల్లో కానీ. అది యాక్చువల్గా అక్కడ ఎక్స్ప్రెస్ అయ్యేసి ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది త్రూ ది ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్. ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి రాయమని చెప్తా ఉన్నాడు. సో ఇది మనకున్నటువంటి యూనిట్ 2. యూనిట్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కానీ చూస్తే, రైట్ డీటెయిల్స్ జీన్ థెరపీ ప్రొసీజర్ అండ్ వెక్టార్స్ యూజ్ ఇన్ జీన్ థెరపీ. జీన్ థెరపీ అంటే ఏంటి, జీన్ థెరపీ ప్రొసీజర్ ఏంటి, ఏ విధమైనటువంటి వెక్టార్స్ని యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్గా చూస్తే, రైట్ జీన్ థెరపీ అప్లికేషన్స్ ఇన్ జెనెటిక్ డిసీజెస్, క్యాన్సర్ అండ్ ఎయిడ్స్ అన్నాడు.
యాక్చువల్గా మనకు జెనెటికల్ డిజార్డర్స్, క్యాన్సరు, తర్వాత ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు జీన్ థెరపీని యూజ్ చేసి వీటిని రెడ్యూస్ చేసేటువంటి ప్రొసెసర్స్ ఉన్నాయి, వాటి గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే డిస్క్రైబ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అటెన్యూయేటెడ్ అండ్ ఇన్యాక్టివేటెడ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు. ఏ విధమైన ప్రిపరేషన్ ఆఫ్ అటెన్యూయేటెడ్ అండ్ ఇన్యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్స్ అండ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కనుక చూడండి, వాట్ ఈజ్ అడ్జువెన్స్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ వ్యాక్సిన్. యాక్చువల్గా అడ్జువెన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది వ్యాక్సిన్ ప్రిపరేషన్. వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అడ్జువెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధమైన ఇంపార్టెన్స్ ఉంది దాని గురించి రాసుకొని పోతే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 3 చూడండి, రైట్ అబౌట్ ట్రెడిషనల్ వ్యాక్సిన్ ప్రిపరేషన్ మెథడ్స్ అన్నాడు. ట్రెడిషనల్ వ్యాక్సిన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి రాయాలని చెప్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇవి మనకు ఉన్నటువంటి 3 యూనిట్స్. మనం 4th యూనిట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, రైట్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పేటెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నాడు. పేటెంట్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఫాలో అవుతాయి, పేటెంట్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, ఒక పేటెంట్ ఐడెంటిఫై చేయాలంటే, పేటెంట్ గెయిన్ చేయాలంటే ఒక పర్సన్ అనేది రాయాలి. నెక్స్ట్ అని చూస్తే రైట్ నోట్ ఆన్ ది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ పేటెంట్ సిస్టమ్ అండ్ పొటెన్షియలబిలిటీ ఇన్ బయోటెక్నాలజీ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్ అన్నాడు. ఇండియాలో యాక్చువల్గా పేటెంటబిలిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పేటెంట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, వాటిలో రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేది రాయాలి. డైనమిక్ క్వశ్చన్ ఇది, కొంచెం జాగ్రత్త చూసుకొని పోవాలి. నెక్స్ట్ అని చూస్తే రైట్ అబౌట్ కాపీ రైట్స్ అండ్ దియర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నాడు. కాపీ రైట్స్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు మనం కాపీ చేసినట్టు ఆ రైట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళే ఉంటాయి. అది యాక్చువల్గా ఏంటి, ఆ కాపీ రైట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ ఇన్వెన్షన్ ఐపీఆర్ ఇష్యూస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఐపీఆర్ ఇష్యూస్ ఏ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, ఏ విధంగా ఇన్వెంట్ చేయబడినాయి అనే దాని గురించి రాయాలి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 4, రైట్ అబౌట్ ట్రేడ్ మార్క్స్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ ట్రేడ్ సీక్రెట్స్ గురించి రాయమన్నాడు. ఇవి మనకి యాక్చువల్గా షార్ట్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. జస్ట్ ట్రేడ్ మార్క్స్ ఏంటి, ఇండస్ట్రియల్ డిజైన్ ఏంటి, ట్రేడ్ సీక్రెట్స్ ఏంటి అనేది కొంచెం జాగ్రత్త చూసుకొని పోతే సరిపోతుంది. కమింగ్ టు ది యూనిట్ 5, ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ యొక్క వాల్యుబుల్ కంటెంట్ అనేది మెనీ ఫ్రెండ్స్ కనుక రీచ్ అవుతే వాళ్ళు కూడా చాలామంది బెనిఫిట్ పొందుతారు. మన యొక్క ఇంటెన్షన్ అదే. యాక్చువల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వాలి అనే ఇంటెన్షన్తోనే మనం స్టార్ట్ చేసాం. అదే నేను చేస్తున్నాను. ఇప్పటివరకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు గెయిన్ పొందారు. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఛానల్. ఇది మీ యొక్క లైఫ్ను చేంజ్ చేస్తుంది డెఫినెట్గా. ఎవరు ఫెయిల్ అవ్వకూడదు, అందరూ పాస్ అవ్వాలి. కాబట్టి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా పాస్ అవ్వాలంటే మన క్వశ్చన్స్ని షేర్ చేయండి. హ్యాపీగా వాళ్ళు కూడా పాస్ అవుతారు, ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ కార్టెంజనా ప్రోటోకాల్ ఇన్ బయోసేఫ్టీ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రోడక్ట్ టెక్నిక్స్ అన్నాడు. యాక్చువల్గా బయోటెక్నాలజీ ప్రోడక్ట్ టెక్నిక్స్కి ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయనేది రాయాలి. రైట్ అబౌట్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫర్ ద ఇండియన్ బయోటెక్నాలజికల్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా బయోటెక్నాలజీ డెవలప్మెంట్ అంతగా మన ఇండియాలో ఉండదు, బికాస్ దెర్ ఆర్ మెనీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన దేశంలో. కాబట్టి ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి, ఇండియన్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఎందుకు డెవలప్ కాలేకపోతుంది, అంతే ఎక్స్ట్రాడినరీగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది అనే దాని గురించి రాయాలి. ఇండస్ట్రీస్ కూడా ఎందుకు కాలేకపోతున్నాయి రాయాలి. నెక్స్ట్ అని చూస్తే గివ్ డీటెయిల్స్ అబౌట్ సోషల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది బయాలజికల్ వెపన్స్ అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్స్ చదువుకొని పోండి, ఈ క్వశ్చన్స్ చదువుకొని పోండి. మీకు టైం ఉంటే అదర్ రిలేటెడ్ అంటే మిగిలిపోయినటువంటి సబ్జెక్టులు చదువుకొని పోతే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నేను ఇచ్చిన క్వశ్చన్స్లో లాంగ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఇంకా మీకు ఏదన్నా షార్ట్ క్వశ్చన్స్ ఇంకా మంచి మార్క్స్ రావాలంటే మాత్రం మిగతాయి కూడా చదువుకొని పోండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ and please do subscribe my channel and please do share to your friends and like the video. Thank you very much.